అవును జై, నువ్వేం తినలేదని పాపం మంగ కూడా ఏమీ తినట్లేదు. కడుపుతో ఉన్న అమ్మాయి భోంచేయకపోతే బాగోదల్లుడు. తన ఆకలి గురించి ఆలోచిస్తుంది కానీ నాకు నిజం చెప్పాలని ఎందుకు ఆలోచించదు? మంగ ఏం ఆలోచిస్తుందో పక్కన పెట్టినానా. నువ్వైతే మంగ గురించి, మీ బిడ్డ గురించి ఆలోచిస్తున్నావు కదా. మంగ దగ్గరికెళ్ళి భోంచేయమని చెప్పు. తనతో 4 మెతుకులు తినిపించరా. ఏ నేను చెప్పబోతే తను తిందా? ఈ సమయంలో పంతమెందుకు జై? వెళ్ళి మంగని అన్నం తినమని చెప్పాలుడు. వెళ్ళమ్మా. మంగకు నాకు కోపం లేదు, ప్రేమ మాత్రమే ఉందని చెప్పు. మంగని ఓదార్చు. వెళ్ళు. నిజమేదో అబద్ధమేదో తెలుసుకోలేనంత అమాయకుడిని కాదు నేను. ఇంకెన్నాళ్ళు నిజాన్ని దాచుకుంటావో నేను చూస్తాను. ఇదేంటి బెట్టి చేస్తుంది? నిన్నే నన్నే అంటే? నిన్నే అంటే నిన్ను అని. నిన్నే, నిన్న, మొన్న ఏంటి? నాకు పేరేం లేదా? లేకపోతే మీకు పేరు పెట్టి పిలిచే మూడ్ లేదా? సరేగాని భోజనానికి రా. ఇదిగో గోడ, నిన్ను భోజనానికి పిలుస్తున్నారు, వెళ్ళు. ఏంటి ఎక్కువ చేస్తున్నావు? నేను భోజనానికి పిలిచింది నిన్ను. అవునా? నన్నే పిలిచారా? సాక్ష్యం ఏంటో? ఇక్కడ నువ్వు తప్ప ఇంకెవరున్నారు? ఎందుకు లేరు? గోడలు, కిటికీలు, కర్టన్లు, ఇదిగో ఈ సోఫాలు, ఇవన్నీ ఉన్నాయి కదా. అవేమైనా భోజనం చేస్తాయా? ఏమో, మీరు వాటినే పిలిచారనుకున్నాను. నేను పిలిచింది నిన్ను అని చెప్తున్నాను కదా. నన్నే అని గ్యారంటీ ఏంటి? ఆ పిలుపులో నా పేరుందా? అమ్మమ్మగా భోజనానికి వస్తావా? అబ్బే, పిలుపులో పేరుంది కానీ ప్రేమ లేదు. మంగా భోంచెద్దుగన్ రా అమ్మ. ప్రేమ ఉంది గాని ఫీల్ లేదే. నా బంగారం అన్నం తిందగన్ రా అమ్మ. రాను. ఏయ్ ఇంకా ఏం కావాలి? మీరు తిన్నారా? నువ్వు తింటే కదా నేను తినేది. మీరు తిన్న తర్వాతే కదా నేను తినాలి. ఏయ్ నా సహనాన్ని టెస్ట్ చేయొద్దు. నువ్వు తప్పకుండా తినాలి. ఓ, నేను తినకపోతే మీ బేబీ బాధపడుతుంది కదా. అవునే, బాధపడుతుంది. అయితే నేనెందుకు తినడం? డైరెక్ట్ గా మీ బేబీని తీసుకెళ్లి తినిపించండి. ఏయ్ నీకేమైంది ఇలా సతాయిస్తున్నావు? మరి మీకేమైంది? ఫ్లవర్ వాజ్ ని ఎందుకు నెట్టారు? సర్లే, సారీ. ఏంటి? క్షమించు. నిజంగానే చెప్తున్నారా లేక నేను తినాలని చెప్తున్నారా? ప్లీజ్ నీ దండం పెడతానే. నీ ప్రశ్నకి నీ సమాధానం చెప్పలేనే. అలకమాని అన్నం తినడానికి రా ప్లీజ్. సరే, మీరు కూడా తినాలి మరి. తింటాను, పద. ఎక్కడికి? ఇక్కడే తిందాం, బాగుంటుంది. అంటే అన్నం కూరలు అన్ని ఇక్కడికి తీసుకురావాలా? అంతేగా మరి. ఏ, మీ బేబీ కోసం ఆ మాత్రం చేయలేరా? సాధిస్తున్నావు కదే, నాకు టైం వస్తుంది అప్పుడు చెప్తాను. చెదిరిక మన రొట్టె విరిగి నేతిలో పడింది. మనమే భోజనం తీసుకొద్దాం, అప్పుడు టాబ్లెట్ కలపటం ఈజీ అవుతుంది. అవునవును, దాని కడుపు పోయే మార్గం అది చూపించి
దాని గొయ్యి అదే తవ్వుకుంది. పదండి. ఏంటి విషయం చంద్రిక? తనమైన ప్లాన్ చెప్పిందా? లేదండి, సైలెంట్గా ఉంది. లెక్క ప్రకారం కాముగా ఉండకూడదే. ఈ పాటికి ఏదో పెట్టి వేసి ఉండాలి. వేసే ఉంటుంది. చూస్తూ ఉండండి, ఏదో ఫిట్టింగ్ పెడుతుంది. ఏంటి చూస్తున్నారు? కానివ్వండి, నలుగు పెట్టండి. 1 minute ఆంటీ. చూసారా, ఏదో స్టార్ట్ చేయబోతోంది. ఏమైంది బేబీ? ఏంటి మామ్ ఇది? నలుగు బేబీ, ఇదయ్యాక మంగళ స్నానం. నేను అడుగుతుంది ఈ తంతు గురించి కాదు. మరి అసలు మనిషి ఎక్కడా? ఎవరు? నాకు కొత్త జీవితాన్ని ఇవ్వాలనుకున్నదెవరు? మంగ. నాకు పెళ్లి చేయాలని సంబంధం చూసిందెవరు? మంగే. దగ్గరుండి నా పెళ్లి చేస్తానన్న అక్క ఎక్కడమ్మా? తను అక్కడుంది కదా బేబీ. ఇక్కడెందుకు లేదు? ఎందుకు లేదు నీకు తెలుసు కదా. జై తనని బయటికి రానివ్వడు. ఏంటి మామ్, అక్క లేకుండా నా పెళ్లి జరుగుతుందా? నా కోసం అక్క ఎన్ని కలలు కంది, నా పెళ్లి ఎలా చేయాలనుకుంది? అలాంటి అక్క పక్కన లేకుండా నేను ఇదంతా చేసుకోవాలా? మంగిక్కడికొచ్చే పరిస్థితిలో లేదు కదా బేబీ. నో మామ్, నాకు మొదట నలుగు పెట్టాల్సింది అక్కే. నాకు మంగళ స్నానం చేయించాల్సింది అక్కే. నన్ను రెడీ చేయాల్సింది అక్కే. అవును స్వరూప గారు, మంగ లేకుండా ఈ తతంగం చేయడం అంత బాగోలేదు. పరిస్థితి మీకు కూడా తెలుసు కదండి. అక్క పక్కనుండాలని చెల్లెలు ముచ్చటపడుతోంది. అయినా నిత్యం మళ్ళీ మళ్ళీ పెళ్లి చేసుకోలేదు కదండి. ఒకే ఒక్కసారి చేసుకునే పెళ్లి. అయిన వాళ్ళు దగ్గర లేకపోతే ఎలాగండి? మీరు కూడా అలాగే మాట్లాడతారేంటి? మంగని జై రానివ్వడు. మీరు వెళ్ళి అడిగితే కాదంటాడా? ఎస్ మామ్, నువ్వు వెళ్ళి అక్కని తీసుకురా. నువ్వు అడిగితే జై పంపిస్తాడు. ఏమని అడగను బేబీ? నా పెళ్లి అని చెప్పు. లేకపోతే ఏంటి మామ్, ఏదో ఒకటి చెప్పి తీసుకురా. లుక్ మామ్, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. అక్క చేతుల మీదుగానే నా పెళ్లి జరగాలి. అక్క లేకపోతే ఈ నలుగు కాదు కదా, పెళ్లి కూడా చేసుకోను. ఓకే బేబీ, నేను మంగని తీసుకొస్తాను. మ్మ్. బామ్మగారు, కాఫీ. కాఫీ తాగుతావా చారి? వద్దు మేడం, ఇంట్లో తాగొచ్చానండి. చరి సార్ వెళ్దామా? రెడీ సార్. జేజీ, పిన్ని, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. మంగని జాగ్రత్తగా చూసుకోండి. టైంకి జ్యూస్లు మందులు ఇవ్వండి. అన్నీ ఇస్తారు గాని ముందు తమరు బయలుదేరండి. ఏ, నేను అటు కారులో వెళ్ళగానే నువ్వు ఇటు ఆటోలో వెళ్దామనా? ఇకపై అలాంటి వేషాలేం కుదరదు. నాతో చెప్పకుండా నువ్వు బయటికి వెళ్ళడం, నేను వెనకాల రావడం, మళ్ళీ నేను ఇంటికి తీసుకురావడం, నీపై అరవడం, నువ్వు అలగడం, నిన్ను బొజ్జగించి తినిపించడం, ఇవన్నీ రోజు నా వల్ల కాదు. ఈరోజు ముందే చెప్తున్నా, గొడవ తీసుకురావద్దు. ఏ గొడవలు రావులే జై. ఈరోజు మంగని తీసుకెళ్ళడానికి నేనే వచ్చాను. ఎక్కడ తీసుకెళ్తారా ఆంటీ? మా ఇంటికి. ఎందుకమ్మా?
శ్రీమంతం చేయడానికి. ఇహి, ఇహి, ఇహి. ఏమైంది? బీపీ అమ్మా, బీపీ. నువ్వు పెట్టే టెన్షన్ కి బీపీ పెరిగిపోయి తలలో నరాలు చిట్లిపోతున్నాయి. వీడియోలు దగ్గర పెట్టుకొని మా ప్రాణాలు తోడేస్తున్నావు. హార్ట్ అటాక్ వచ్చి పోతానేమోనని భయంగా ఉందమ్మా. పాపి చిరాయివు అని అంత ఈజీగా పోతారా? లేదమ్మా, మా ఆరోగ్య పరిస్థితి అసలేం బాలేదు. పైకి బాగానే ఉన్నా లోపల ఐసీలో ఉన్నట్టున్నాం. అసలు నీ ప్లానెట్ చెప్పు నిత్యా, నీ ఉద్దేశం ఏంటి? మంగన్ ఎందుకు ఇక్కడికి పిలిపించావు? చంపడానికి. చంపటం ఏంటమ్మా? నిన్నటి వరకు ఆపరేషన్ అన్నావుగా. ప్లాన్ చేంజ్ చేశాను. మంగని మర్డర్ చేయడమే నా ప్రెజెంట్ ప్లాన్. మంగన్ చంపితే ఏమొస్తుందమ్మా? జై పక్కన ప్లేస్ వస్తుంది. జై నా సొంతం అవుతాడు. నువ్వు ప్రెగ్నెంట్ కాదు కదమ్మా. ప్రెగ్నెన్సీ రావటం కష్టం, కానీ పోవటం ఎంతసేపు? పోయిందని చెప్తాను. మంగశవాన్ని ఏం చేస్తావు? మాయం చేస్తాను. మంగేదని మీ అమ్మ అడిగితే ఏం చెబుతావు? నేనే మంగనని చెప్తాను. మంగళ నటించి నమ్మిస్తాను. మరి నువ్వు ఏమైపోయావని అడిగితే? పెళ్లి ఇష్టం లేక పారిపోయానని, నా గురించి వెతకద్దు అని మామ్కి నైట్కో లెటర్ దొరుకుతుంది నా సంతకంతో. అంటే ఈ రోజు రాత్రికే మంగని చంపేయబోతున్నాను. ఒక్కసారి ఆలోచించమ్మా. అన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను. మళ్ళీ ఏదైనా సమస్య వస్తే? నాకే ప్రాబ్లం రాదు. ప్రాబ్లం అంటూ వస్తే అది మీ ఇద్దరికి. బీ కేర్ఫుల్. మనకు ప్రాబ్లం అంటుందేంటి చంద్రిక? ఇలా ఇరుక్కుపోయావేంటి? పెద్ద తనకు మాత్రమే తెలివి ఉందనుకుంటుంది. ఏ మనకు లేదా తెలివి? మనకు తెలివి ఉండి ఏం చేస్తాం? అది ఏం చేస్తుందో చూద్దాం. అంటే ఈ రోజు మంగకి 3 నెత్తేనా? ఇదే చివరి రాత్రా? అందమైన సీతాకోక చిలుక, రంగులన్నీ తేవే రామ చిలుక, చుట్టుపక్క రాజ్యం నీది గనక, రెక్క విప్పి రావే బిడియ మనక. యవ్వనాల తోటల్లో నిన్న మొన్న ఏనాడు ఇంత కళదే ఇంత దాకా, విచ్చుకున్న పూల్లో కుప్పుమంటూ ఈనాడు కొత్త రంగు రాసిందే నీ రాక. నిత్య, ఎంత బాగున్నావే. కుందనపు బొమ్మలా ఉన్నావు. నీకు నా దిష్టి తగిలేలా ఉంది. అవునమ్మా, అమ్మ దిష్టి అక్క దిష్టి మహా చెడ్డదంటారు. ఏం కాదు, అయినా వాళ్ళవి చల్లని చూపులే తప్ప అశుభాలు కావు. ఏమోనండి, ఎవరికెవరి వల్ల ముప్పు ఉందో ఎవరికి తెలుసు? మీరన్నది కూడా నిజమే. ఎందుకైనా మంచిది దిష్టి గుమ్మడికాయతో దిష్టి తీస్తాను. అమ్మా, ఇంట్లో గుమ్మడికాయ ఉందా? ఇస్తానుండు.
నిత్యా నిత్యా అమ్మా నిత్యా మేమే జై బయటికెళ్ళిపోయాడు డోర్ తీయమ్మా. జై ఆఫీస్కి వెళ్ళాడా? లేదమ్మా, ఏదో ఫోన్ వస్తే అలా గార్డెన్లోకి వెళ్ళాడు. ఛ! జై ఇప్పుడే రావాలా? జై ఇప్పుడప్పుడే వెళ్ళేలాగా లేడమ్మా, మంగ పక్కనే ఉంటాడంట. నువ్వేమో ఈ రాత్రికి మంగను మర్డర్ చేయాలని ప్లాన్ చేశావు. ఈ ప్లాన్ కూడా తుస్సే. ఎందుకు ఫెయిల్ అవుతుంది? అంటే మంగను వదిలి జై ఉండనన్నాడు. జై పక్కనుండగా నువ్వు మంగను ఏం చేయలేవు. తెల్లవారితే పెళ్ళయ్యే వరకు మంగను జై వదిలిపోడు. నువ్వు పెళ్లి చేసుకుని అమెరికా పోవడం తప్పితే మంగ నీడని కూడా తాకలేవు. అంత లేదు. జయ్యే కాదు, ఆ దేవుడు మంగ పక్కనున్నా సరే దాని చావు ఆగదు. ఎలా చంపుతావమ్మా? ముసుగేసుకొచ్చి పొడుస్తావా? చాటు నుంచి గన్నుతో కాలుస్తావా? ఏం చేస్తావు? నువ్వు సైలెంట్గా ఉండటం తప్ప ఏం చేయలేవు. అతి తెలివి చూపిస్తే జైకి దొరికిపోతావమ్మా. బేబీ, జై ఇంట్లోనే ఉన్నాడు. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. ఆయన ఇంటికి తీసుకెళ్దామన్నా వచ్చేలా లేరు. సడన్ గా ఎందుకు వచ్చారో తెలియడం లేదు. ఏముందమ్మా, నీ మీద అనుమానం వచ్చే వచ్చాడు. ఇంతకు ముందు హాస్పిటల్కి, షాపింగ్ మాల్కి వచ్చినట్టే ఇప్పుడు కూడా ఇక్కడికి వచ్చాడు. ఇదంతా చూస్తుంటే నిజాన్ని రేపటి వరకు జై దగ్గర దాచలేమనిపిస్తుంది. ఈ రోజే చెప్పేయడం బెటరేమో. అవునమ్మా, ఈ టెన్షన్ భరించడం కంటే అదే మంచిది. నో మామ్, వద్దక్కా, ఇది మంచిది కాదు. ఇట్స్ నాట్ గుడ్. మరేం చేద్దాం బేబీ? నువ్వు ఈ రూమ్లోనే లాక్ అయితే రేపు నీ మ్యారేజ్ ఎలా? జైకి తెలియకుండా ఎలా మేనేజ్ చేసేది? నా దగ్గర ఒక ఐడియా ఉంది మామ్. బావని ఈజీగా మాయ చేసే ప్లాన్. ఏంటది నిత్య? నువ్వు కూడా నాలాంటి చీర కట్టుకున్నావనుకో, సేమ్ అలంకరణ చేసుకున్నావనుకో, అప్పుడు బావ గుర్తుపట్టలేడు కదా. మనిద్దరం ఒకేసారి బావ కనిపిస్తే ప్రాబ్లం అవుతుంది. అలా కాకుండా విడివిడిగా కనిపిస్తే మనలో ఎవరిని చూసినా బావ నువ్వే అనుకుంటాడు. దీనివల్ల యూజే ఉంది బేబీ. నేను ఈ రూమ్ లోంచి రిలీజ్ అవుతాను కదా మామ్, బయటకొచ్చి ఫ్రీగా మూవ్ అవుతాను కదా. కానీ మంగని మంగ అనుకుంటే పర్వాలేదు, నిన్ను మంగాని జై అనుకుంటే ప్రాబ్లం కదమ్మా. ప్రాబ్లం ఏముంది? ఏ భార్య అయినా తన భర్త మరో అమ్మాయి భార్య అనుకుంటే భరించలేరు కదమ్మా. పైగా మంగ అసలే భరించదు. ఏంటక్కా? అదేం లేదు నిత్య, నువ్వు నాలా మీ బావ ముందు నటించగలవో లేదో అని. ఆ భయం నీకు అక్కర్లేదక్కా. యాజ్ ఇట్ ఈస్ నిన్ను దింపేస్తాను, నిన్ను కూడా మరిపించేస్తాను. ఆ ధైర్యం నీకుండి నువ్వు దొరికిపోకుండా ఉంటే చాలు. పదమ్మా, నన్ను చెల్లిలా రెడీ చేద్దు గాని. సరే మంగా, నేను చెప్పే వరకు నువ్వు బయటికి రావద్దు నిత్య. రా. చూసావమ్మా, నువ్వు తనలా నటిస్తానంటే మంగ ఎంతలా ఉలిక్కిపడిందో. మరే అలాంటి మంగ
తన స్థానం నీకిస్తుందంటే మాకు అస్సలు నమ్మకం లేదమ్మా. అందుకే దాన్ని చంపేయబోతున్నాను. ఎలా చంపుతావు నిత్య? మంగ పద పెళ్లి పెట్టి మీకు వచ్చినావు. అబ్బా ఏంటండి ఇదంతా? తాలి ఊడిందని టెన్షన్ పడ్డావు కదా, అందుకే ఈ పెళ్లి. సింపుల్ గా తాళి మెళ్ళ వేయకుండా ఈ హడావిడి అంతా అవసరమా? సింపుల్గా తాలి కట్టడానికి మనం ఏమైనా లేచిపోయి పెళ్లి చేసుకుంటామా? పెళ్లి పెళ్లిలా ఉండాలి, అందుకే ఈ పెళ్లి సెటప్. దా కూర్చో. అయ్యో కూర్చో. ఈ చారి ఎక్కడ? సార్ వచ్చేసానండి. ఏర్పాట్లు ఓకే. ఏం చారి లేటు, త్వరగా నువ్వు. అలాగేనండి. ఓం శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్గం గజానన మహానిశం అనేకదంతం మత్తానం ఏకదంతం ఉపాస్మహే. ఇప్పుడు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరు కూడా ఆ జీలకర్ర బెల్లం తీసుకుని ఒకరి తలపై ఒకరు పెట్టుకోవాలండి. అమ్మా మీరు కూడా పెట్టండి. అమ్మా అక్షంతలు వేయండి, అక్షంతలు. అయ్యా పెళ్ళికొడుకు గారు, తమరి మంగళసూత్రాన్ని తీసుకుని మేడం గారి మెడలో వేయండి. ఇప్పుడు సప్తపది హోమగుండం చుట్టూ ప్రదక్షిణ చేయాలి. లేవండి. ధర్మేచ అర్ధేచ కామేచ మోక్షేచ నాతి చరామి. నెక్స్ట్ ఏంటి చారి? అంతేనండి, మీ వివాహం దిగ్విజయంగా జరిగిపోయిందండి. హ్యాపీ అమ్మంగా, మనం మళ్ళీ పెళ్లి చేసుకున్నాం, మరోసారి దంపతులు అయ్యాం. సంతోషమేనా? తర్వాత ఏంటి చారి? తర్వాత ఏముందండి? ఏమి లేదా, పెళ్ళంటే ఇంతనా? మరి ఇంతే కదండి. జీలకర్ర బెల్లం, తాళి తలంబ్రాలు సప్తపది.
ఆ తర్వాత ఆ తరువాత అరుంధతి నక్షత్రం అండి. తమరు ఆల్రెడీ చూసేశారు కదండి. ఆ తర్వాత ఆ తరువాత పెళ్లి భోజనాలండి. అవి కూడా అప్పుడే చేసేశారు కదండి. ఆ తర్వాత ఆ తర్వాత ఇంకేముందండి నా బొంద, పెళ్లి చేసుకుని వెళ్ళిపోవడమేనండి. ఆ తర్వాత అబ్బా ఇంకేమీ లేదు మహాప్రభు, శోభనం తప్ప. మరది లేదా?